మందులు లేని వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాడి ఆ తెలంగాణ నేపథ్యమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 2000 అరే చెప్తాను, నువ్వు ఆడునవే, నేనున్నా, నీకు తెలియదుకో, నీకేవరక ఆడునా నువ్వు? అలా ఉన్నోళ్ళు ఎవరో చెప్పు నాకు. 2001 ఆడురో చెప్పురే, నీకేవరక? నీకు కూడా ఏం తెలియదు, నువ్వు ఇంత వ్యాపారానికి వచ్చా, నీకేం తెలుసు? చెప్పేది నేను చెప్తా, నీ కథ చెప్తా. తెలంగాణలో అతివృష్టి అనావృష్టితో తల్లాడుతున్న రైతాంగం కోసం ఆనాడు రైతాంగం తిరుగుబాటు క్రమంలో కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ పెడితే బాగుండు, తెలంగాణ విముక్తి జరిగితే బాగుండు అని కూడా ఒక సమావేశం జరిగింది. నేను ఆ సమావేశంలో కూడా ఉన్నా. కానీ ఆనాడు అనుకున్న సిద్ధాంతం, ఆనాడు అనుకున్న ఆశయాలు కానీ అన్నీ మట్టిలో కలిసిపోయినాయి. 2001 నుంచి 2014 దాకా యాక పోరాటం బ్రహ్మాండంగా ఉందిరా అనుకున్నాం. 2000 ఎట్టున్నాం దళిత ముఖ్యమంత్రి, ఇదేంద్ర దళిత ముఖ్యమంత్రి ఏది లేదు, 6 లేదు సూర్యుడు లేదు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు. నేను అప్పటికి నమ్మలే, ఎందుకంటే 2001 నుంచి ఉన్నాలా, అప్పటి నమ్మలే, ఇదేదో గోలు పెట్టిర్రా అనుకున్నా నేను. కానీ 3 ఎకరాల భూమి ముఖ్యమంత్రి ఇవాళ నేను చెప్తున్నా, అక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోయినలు కానీ గెలిచాడు కూర్చున్నాడు కానీ 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరున్నారు. మీరున్న నాడు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇవాళ ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? తెలంగాణ ప్రజానికాన్ని నిట్టనిలో దోచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాశీరాజు ఏమైతే ఉన్నాడో నిజానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కాశీరాజు తయారైంది. మాట్లాడితే జైలు, మాట్లాడితే కేసులు. ఈ విధమైన నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గెంటి వేసిరు మీరు. గెంటి వేస్తే దానికి నిదర్శనమే నేను. మీరు నన్ను గెంటి వేయలే, నేనే పీకి అవతల పడేసి నిటారుగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ గడిచింది, నేను డెమోడి నిలబడతా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీకి పేదల పైన ఉన్న వ్యవస్థ అది. అందుకోసం మిత్రులారా, ఇవాళ నేను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా, ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం, దీని మీద ప్రజాస్వామ్యం. కానీ మిత్రులారా, ఏం జరిగింది ఇక్కడ? ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది, పేద ప్రజలు ఏమనుకుంటారు, అరే కొత్త సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొంతలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు మీరు కట్టించింది. అది పేదలకు ఇవాళ పోతే గయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు. కానీ మీరు మీ ప్రభుత్వం ఆయల్ల ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది, వేలాది మంది అమరవీరుల త్యాగపరం తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసిండో ఆనాడు అయిన మనసు మారింది అనుకున్నా నేను. గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిరో వాళ్లకు నిటారుగా గోల్కొండ కోట కింద నీ గోరిగడత కొడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోల్కొండ కోట మీద. కానీ మీరు పోయే గోల్కొండ కోటలో జెండా ఎగిరేసారు అంటే మీ మనసులో ఉన్న మాట, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురేదండి విర్రబీగినరు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివిండు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. 80,000 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే. తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. అక్కడ ఉసురు గోవిందమగనం అయిపోయింది. అందుకోసమని మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితం రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి
ఉరకమంటే ఉరికిన వాళ్ళకు, కొట్లాడమంటే కొట్లాడిన వాళ్ళకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్విన వాళ్ళకు, ఏడమంటే ఏడ్చిన వాళ్ళకు ఎక్కడ పరిధి దక్కలేదు, కొంతమందికి దక్కింది. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడకు వచ్చినాయి, చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇలా కోట్లాధిపతులు అయినారు. ఎట్లయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్లు లేవు, నిధులు లేవు, నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్ళు మీ పంపదలో చేరాయి, ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట, అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? దాని సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నారో బొందలగడ పాటి బొందలు పడిపోతుంది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వానికి ఆలాయి బాలాయి తీసుకొని అడ్డు చేసారు. కానీ 2001 నుంచి చిన్న ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసిండ్రు. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. నేను సామాజిక న్యాయం నీకు డాక్టర్ సాబ్ నీకు ఏమరకు చెప్పు. అదో జరా ఇలా తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాలకు వర్దిల్లగడ్డ. మీకు ఎవరో తెలంగాణ మీకు ఎక్కడ? మీ పోరాట చరిత్ర మీకు ఎక్కడిది? మీకు పోరాడలేదు, మీ పొయిలబడి అని వేసుకొచ్చారు, మీరు ఎక్కడదా? మిత్రులారా, అధ్యక్ష, నా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే 8 గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు చెన్నూరు వాటర్ తెచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడానికి సాయం చేయాలని చెప్తున్నా. నేను మూసీ నదిపై నిర్మించడానికి 5 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయాలని నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా ఉన్నా. అదేవిధంగా తిరుమలగిరికి జూడ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. అది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, తుంగతుర్తిలో ఐటీఐ, అడ్డగూడలో ఐటీఐ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మా బునాది గారి కాలువ, తర్వాత మా అసిమినల్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నా. నేను తర్వాత ఇంకోటి తిరుమలగిరిలో ఇంకొక మాట ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం సామ్యాల్ గారు ఒక్క నిమిషం. ఒకటే మాటలు చెప్పండి. ఒకటే మాట సార్. అధ్యక్ష, నిన్న నైట్ 3 వరకు మనకు సభ సజావ జరిగింది సార్. 3 వరకు జరిగింది సార్. నిన్న గౌరవ మంత్రివర్యులు కూడా పున్న ప్రభాకర్ గారు కూడా నేను ఒక పాయింట్ కోట్ చేసిన అధ్యక్ష. నేను కూడా జస్ట్ ప్రొసీజర్ హౌస్ కొత్త సభ్యులందరూ నేర్చుకోవాలి అధ్యక్ష. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది తెలంగాణ లెజిస్లేచర్ మనకు రూల్ బుక్ అధ్యక్ష. 319 ఏ మెంబర్ వైల్ స్పీకింగ్ షల్ నాట్ ఫస్ట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ on which a judicial decision is pending. Point 1, Adhyaksha, make a personal charge against a member. A member while speaking shall not make a personal charge against a member. Adhyaksha, వారు ఒక్కరు మీద అధ్యక్ష అందరు ఎమ్మెల్యేల మీద వారు ఆరోపణ చేశారు. సభలో లేనటువంటి నాయకుల పైన పర్సనల్గా డెరోగేటరీ మార్క్స్, అన్పార్లమెంటరీ వర్క్స్ వాడుతుంది అధ్యక్ష. నేనేమంటున్నా, కొత్త సభ్యుడు ఒక్క నిమిషం సార్, కొత్త సభ్యుడు డివైడ్ అవుతున్నాడు.
అన్పార్లమెంటరీ ఒక్క నిమిషం మీరు వినండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ ఏమో కొత్త సభ్యుడు నంబర్ 1, నంబర్ 2 మీరు ఏదైతే అన్నారో తప్పకుండా రికార్డును సభాపతి గారు పరిశీలించి ఒకవేళ డిలీట్ చేయాలంటే చేస్తారు. ప్లీజ్ కూర్చోండి. సామ్యాల్ గారు అధ్యక్ష, ప్లీజ్ మా నియోజకవర్గానికి అధ్యక్ష దయచేసి కూర్చోవాలి. మా నియోజకవర్గానికి సంబంధించి తప్పకుండా అన్నాను. మా తుంగతుర్తి నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది. దయచేసి మా శ్రీధర్ బాబు గారికి, మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా దగ్గర 225 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉంది. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అదేవిధంగా రుద్రమ చెరువు ఉన్నది. గత ప్రభుత్వంలో వచ్చిన దాని చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ రిజర్వాయర్ దాని రుద్రమ చెరువును ఇప్పుడు 5,000 ఎకరాలు పారుతా ఉంది. రుద్రమ చెరువును కనుక మన రిజర్వాయర్ చేస్తే 30,000 ఎకరాల ఆయకట్టు తయారైద్ది. అదేవిధంగా అధ్యక్ష, మాకు బునాది గాని కాలువ ఎన్నాళ్ళించో పెండుగల ఉంది. భువనగిరి నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఒక 70,000 ఎకరాల ఆయకట్టు బారే సందర్భం ఉంది. కనుక అది 60% అయిపోయింది. 40% కూడా కంప్లీట్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మొన్న మా శాలిగౌరారం మండలం అస్సిమినార్ కాలువ అది దాదాపుగా 60% అయిపోయింది. ఒక 40% అయితే అదొక 30 ఎకరాల కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష, సీఎం గారు కూడా ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ కావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలని వారు ప్రతిపాదించారు. వారు ధన్యవాదాలు. తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, అడ్డగూడలో ఐటీఐ కాలేజ్ పెట్టాలని మనవి చేస్తా ఉన్నా నేను. తర్వాత తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసిన సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. అదేవిధంగా ఇలా గౌరవనీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారి వారి సొంత గ్రామం తాటిపాముల, ఆ ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సోర్స్ లేదు. చెన్నూరు రిజర్వాయర్ నుంచి దాదాపు 8 గ్రామాలకు వాటర్ వచ్చే రిసోర్స్ ఉంది. కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఒక 5 మినిట్స్ అధ్యక్ష, నేను హాస్టల్ చదువుకున్న స్టూడెంట్, నేను సోషల్ హాస్టల్ చదువుకున్న నేను. ఎందుకంటే ఇవాళ దళితులకు ఏమన్నా గరీబులకు ఏమన్నా చేసిందంటే 1974లో ఇందిరాగాంధీ గరీబీ ఆటో నినాదం తీసుకొని భూములు పంచిపెట్టింది, ఇల్లు కట్టించింది, అట్రాసిటీ చట్టం చేసింది. అన్ని చేసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో నిటారుగా నిలబడ్డ ఒక మాదిగ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా నేను. అధ్యక్ష, ఈ అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించింది కాబట్టి చెప్తున్నా నేను. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఊరు పోయినా ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. కానీ ఇవాళ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని ప్రతిపాదన చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. కనుక ఇవాళ మా మోత్కూరులో ఆర్టీసీ డిపో పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు కూడా వారు సహకరించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారు అప్పీల్ చేస్తా ఉన్నా నేను. పోయినసారి ఉన్న గవర్నమెంట్ మొత్తం కంకర్రాలు కూడా ఏరుకుని ఈసారి గెలిస్తే ఆ రోడ్ల మీద కంకర కూడా అమ్ముకుందరు. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చెప్తున్నా అధ్యక్ష, నేను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నా ఏరు పక్కన రోడ్డు, నా ఊరు పక్కన ఏరుంది. ఆ ఏట్లే 3 కిలోమీటర్ల రోడ్డు వేసిన నాడు ఏట్లే. ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు, ఈ భాగం కేటీఆర్కు, ఈ భాగం హరీష్ రావుకు, ఈ భాగం జయశ్రెడ్డికి, ఈ భాగం కవితకు, మొత్తం భాగం నాకు. రా నా ఇంటర్ కాడుచుకొని రాడికి రారి, నేను రోడ్డు చూపెడతా రారి. నేనే చెప్పినా అధ్యక్ష, ప్లీజ్, నేనే చెప్పినా ఎన్నికలైన తెల్లారి దీన్ని మొత్తం తవ్వేస్తానని చెప్పినా. ఇప్పుడు పోయి చూసుకోపోరు, మొత్తం తవ్వేసిన. సామ్యాల్ గారు ప్లీజ్. దట్ ఈస్ మందుల సామ్యాల్, దట్ ఈస్ డెమోక్రసీ. అందుకోసమనే మీ ఇసుక బేరం బంద్ కావాలి, మీ వ్యవస్థ బంద్ కావాలి. సీతక్ గారి మనం చేస్తున్నా నేను. మొత్తం నియోజకవర్గం వెనుకబడిపోయింది, దానికి రోడ్లు మంజూరు చేయాలి. గౌరవనీయులు మా వెంకరెడ్డి మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
వాళ్ళు 70,000 రూపాయల 70 కోట్ల రూపాయల సింగ్ జీ. రోడ్లు మంజూరు చేసిన వారికి ధన్యవాదాలు. ప్లీజ్. ఒక నిమిషం మకన్ సింగ్ 1 మినిట్ క్లోజ్ చేయి. మాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసిరో గాబరా చేసిరు. వచ్చే 20 కోట్లు 20 కోట్లు లేవు, 20 రూపాయలు లేవు. మొత్తం శతగుప్పలు అయినా చూస్తేనే మున్సిపాలిటీలు ఉన్నాయి. వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసమనే మున్సిపాలిటీలను కూడా నదరేసి మమ్మల్ని ఆ నియోజకవర్గాన్ని కాపాడాలని మనం చేస్తున్నాను. నేను హైదరాబాద్కు సంబంధించి ఒక మాట మారుతా, ఎందుకంటే నేను ఎస్సీని కాబట్టి హాస్టల్ చదువుకున్నా కాబట్టి చెప్తున్నా. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో మోంజే మార్కెట్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అది పోయిన 10 ఏళ్ళుగా పట్టించుకున్న నాదులు లేడు. కాచిగూడ హాస్టల్ 1973లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉండి ప్రారంభించడం జరిగింది. అది అది కూడా పోయింది. ఇంకొక మాట, యూనివర్సిటీలో చదువుతున్న ఈ దళిత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మెస్ ఛార్జీలు 1500 ఇస్తా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా నేను, మినిమం వాళ్ళకు ఒక 5,000 రూపాయలు మెస్ ఛార్జీలు వేయాలని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అందుకోసమనే ఇక్కడ ఇంకోటి, గౌరవనీయులు గత ప్రభుత్వం 2 యూనివర్సిటీలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవో ప్రైవేట్ యూనివర్సిటీలలో? మరి ఇంత ప్రజాస్వామ్యం, ఇంత మేమే పేదలను ఆదుకుంటాం అనుకున్న ఆ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిండ్రు. ఆ యూనివర్సిటీలు ఎందుకు చేసిండ్రు, ఎవరి కోసం చేసిండ్రు? ఒక పేదోనికి, ఒక బలహీన వర్గాలకు, ఒక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేనప్పుడు ఎట్లా చేసింది ఈ గవర్నమెంట్? అందుకోసం ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను, అది రద్దు చేయాలని చెప్పి మనం చేస్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా, మా నియోజకవర్గానికి సంబంధించి చాలా పేద నియోజకవర్గం. 30 పడకల హాస్పిటల్ నుంచి తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్కు పోయిన సర్కార్ మంజూరు చేసింది, అవతల పడేసింది. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, మొత్తం దోబిడు కుప్ప చేసి పక్కన పెట్టిండు. ప్లీజ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తాను. అయితే దానికి ఇంతవరకు డబ్బులు లేవు. దయచేసి మా హెల్త్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, దాన్ని మంజూరు చేయాలని. మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయాలని. ఇదంతా కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది, అది ఎందుకు తెలియదు. ఆ 3 ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఒకసారి, ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించింది. ఒక మండలం ఒక జిల్లాకు, 2 మండలాలు 2 జిల్లాలు ఒక జిల్లాకు, 6 మండలాలు ఒక జిల్లాకు. అది 3 ముక్కలాట అయింది. ఈ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు, ఆ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు. కనుక ఈ విధంగా పరిస్థితి. కనుక మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు మంత్రి, నేను స్వయాన రైతును, నేను కౌలు రైతును. మొన్న 15వ తారీఖు నాడు 27 ఎకరాలు నాడుపెట్టి నేను 15వ తారీఖు నాడు 27 ఎకరాలు నాడుపెట్టి నేను యాడైతే నాడు పెడుతున్నా ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు, బొంద పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే. ఆ రోడ్డు కూడా దువ్వేసాను నేను. కనుక రెండో దఫా రైతాంగానికి ప్లీజ్, రైతాంగానికి 1,50,000 రూపాయల మాఫీ చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, సహచర మా ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రైతాంగానికి, ఈ పేదలకు, ఈ బీదలకు, ఎస్సీ ఎస్టీలకు నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను. నా నియోజకవర్గంలో దాదాపు 61 తండలు ఉన్నాయి. ఒక్క రోడ్డు లేదు. మొన్న బదిలాకు 8 రోడ్లు వేసినాడు. కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాంక్షన్ చేయాలి. నేను తీసుకుపోయే రోడ్డు అవి తిప్పాలని నాకు ఆశ ఉంది. సీతక్కరికి దండం పెడతా. ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే రోడ్లు వేస్తారో అని కాదు, చల్లకుండా మంచి చేసి రోడ్డు అంటాడు. రాళ్ళదా కింద పట్టుకొని ఇంట్లో మారిపోయి ఎవరై ఈ రోడ్డు వేసినాడు. కనుక ఈ పరిస్థితి ఉంటుంది. కనుక నా నియోజకవర్గాన్ని అందరు మంత్రులు కూడా, గౌరవ మంత్రులందరూ కూడా, సీతక్క, మన కొడ సురేఖక్క, నీకు కూడా దండం పెడుతున్నా. నా నియోజకవర్గాన్ని ఒక కడగడప మా దగ్గర దేవుళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు. నువ్వు దేవత ఉన్నావు. కనుక మాకు కూడా కుక్కడం అనే విలేజ్
ఆడ 40 లక్షల రూపాయలు దేవాలయం కడితే సిద్ధంగా ఉంచుకో. మక్కన్ సింగ్ గారు ప్లీజ్ ఇక క్లోజ్ వద్దా ఆపండి. చాలా టైం చాలా టైం కానీ ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడ ఇచ్చిందా నేను చెప్పులు అటే ఉంది కానీ నీట్లేదు. ఇంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో 25 minutes జాతి కోసం, నా నియోజకవర్గం కోసం, ఈ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం, ఇందిరాగాంధీ కోసం, ఈ దేశానికి కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీకి, ఇందిరాగాంధీకి, తెలంగాణ కోసం పోరాటంలో ఒరిగిన వాళ్ళందరూ కూడా విప్లవోద్యమ జోహాలు అర్పిస్తూ మీరిచ్చిన నా సమయానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మక్కన్ సింగ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా నాకు సబ్జెక్ట్ మీద మాట్లాడమని మా మినిస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మొదటిగా ప్యారిస్లో ఒలింపిక్ గేమ్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. మనం ఈరోజు మన దేశ పక్షాన 2 మెడల్స్ కొట్టుకున్నాం.